ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సోషల్ హిస్టరీ పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం. ఇందులో 7 నుంచి 9వ పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఏ రోజు ప్రాతకాలంలో పారిస్ నగరంలో ప్రమాద ఘంటికలు మోగాయి? 1 1779 జూలై 14, 2 1789 జూలై 14, 3 1769 జూలై 14, 4 1798 జూలై 14. ఏ రోజు ప్రాతకాలంలో పారిస్ నగరంలో ప్రమాద ఘంటికలు మోగాయి? 1 1779 జూలై 14, 2 1789 జూలై 14, 3 1769 జూలై 14, 4 1798 జూలై 14. 18వ శతాబ్దంలో ఫ్రెంచి సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడి ఉంది? 1 2 2 4 3 5 4 3. 18వ శతాబ్దంలో ఫ్రెంచి సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడి ఉంది? 1 2 2 4 3 5 4 3. ఎప్పుడు లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు? 1 1774, 2 1764, 3 1784, 4 1794. ఇప్పుడు లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు? 1 1774, 2 1764, 3 1784, 4 1794. లూయి 16 పాలనలోని ఫ్రాన్స్ తన ఉమ్మడి శత్రువు అయిన బ్రిటన్ నుంచి ఎక్కడ గల ప్రాంతాలు స్వాతంత్ర పొందడంలో సహాయం చేసింది? 1 అమెరికాలోని 10 వలస ప్రాంతాలు, 2 జపాన్లోని 13 వలస ప్రాంతాలు, 3 అమెరికాలోని 13 వలస ప్రాంతాలు, 4 జపాన్లోని 10 వలస ప్రాంతాలు. లూయి 16 పాలనలోని ఫ్రాన్స్ తన ఉమ్మడి శత్రువు అయిన బ్రిటన్ నుంచి ఎక్కడ గల ప్రాంతాలు స్వాతంత్ర పొందడంలో సహాయం చేసింది? 1 అమెరికాలోని 10 వలస ప్రాంతాలు, 2 జపాన్లోని 13 వలస ప్రాంతాలు, 3 అమెరికాలోని 13 వలస ప్రాంతాలు, 4 జపాన్లోని 10 వలస ప్రాంతాలు. రాజు యొక్క నిరంకుశ ధోరణికి ప్రతిరూపమైన దేనిని అందరూ తిరస్కార భావంతో చూసేవారు? 1 అమెరికా, 2 ప్యారిస్, 3 థైద్, 4 బాస్టైల్. రాజు యొక్క నిరంకుశ ధోరణికి ప్రతిరూపమైన దేనిని అందరూ తిరస్కార భావనతో చూసేవారు? 1 అమెరికా, 2 ప్యారిస్, 3 థైద్, 4 బాస్టైల్. లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతని వయసు 1 20 సంవత్సరాలు, 2 25 సంవత్సరాలు, 3 15 సంవత్సరాలు, 4 30 సంవత్సరాలు. లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతని వయసు 1 20 సంవత్సరాలు, 2 25 సంవత్సరాలు, 3 15 సంవత్సరాలు, 4 30 సంవత్సరాలు. సుమారు ఎంతమంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ఎదురుగా సమావేశమై జనసైన్యంగా మారాలని నిర్ణయించుకున్నారు? 1 5,000 మంది, 2 6,000 మంది, 3 7,000 మంది, 4 5,500 మంది. సుమారు ఎంతమంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ఎదురుగా సమావేశమై జనసైన్యంగా మారాలని నిర్ణయించుకున్నారు? 1 5,000 మంది, 2 6,000 మంది, 3 7,000 మంది, 4 5,500 మంది. పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా ఎప్పటికీ ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలను వివరించడానికి ఉపయోగిస్తారు? 1 1779కి, 2 1789కి, 3 1799కి, 4 1798కి. పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా ఎప్పటికీ ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలను వివరించడానికి ఉపయోగిస్తారు? 1 1779కి, 2 1789కి, 3 1799కి, 4 1798కి. దేశ జనాభాలో ఎంత శాతం వరకు రైతాంగమే? 1 90%, 2 80%, 3 70%, 4 60%. దేశ జనాభాలో ఎంత శాతం వరకు రైతాంగమే? 1 90%, 2 80%, 3 70%, 4 60%. లూయి 16 ఏ దేశపు రాజకుమారుని వివాహం చేసుకున్నాడు? 1 అమెరికా, 2 ఆస్ట్రేలియా, 3 బ్రిటన్, 4 ఆస్ట్రియా. లూయి 16 ఏ దేశపు రాజకుమారుని వివాహం చేసుకున్నాడు? 1 అమెరికా, 2 ఆస్ట్రేలియా, 3 బ్రిటన్, 4 ఆస్ట్రియా. టైత్ చర్చ్ విధించిన పన్ను ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు ఎన్నో వంతు చర్చికి చెల్లించాలి? 1 5వ వంతు, 2 7వ వంతు, 3 10వ వంతు, 4 3వ వంతు. టైత్ చర్చ్ విధించిన పన్ను ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు ఎన్నో వంతు చర్చికి చెల్లించాలి? 1 5వ వంతు, 2 7వ వంతు, 3 10వ వంతు, 4 3వ వంతు. లివర్లో ఫ్రాన్స్లో ద్రవ్య కొనమాల కరెన్సీ ఎప్పటి నుంచి నిలిపివేయబడింది? 1 1784, 2 1794, 3 1749, 4 1774. లివర్లు ఫ్రాన్స్లో ద్రవ్య కొనమానం కరెన్సీ ఎప్పటి నుంచి నిలిపివేయబడింది? 1 1784, 2 1794, 3 1749, 4 1774. సుమారు ఎంత శాతం భూమి కులీనీలు చర్చి 3వ ఎస్టేట్లోని సంపన్న ఆధీనంలో ఉండేది? 1 90%, 2 70%, 3 50%, 4 60%. సుమారు ఎంత శాతం భూమి కులీనీలు చర్చి 3వ ఎస్టేట్లోని సంపన్న ఆధీనంలో ఉండేది? 1 90%, 2 70%, 3 50%, 4 60%. ఏమనే ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగ వంటి వాటిపై విధించారు?
ఒకటి లివర్, 2 థైడ్, 3 టేయిలే, 4 కులీనా. అంటే నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించిన ప్రత్యక్ష పన్ను ఏంటని అడుగుతున్నారు. 1 లివర్, 2 టైత్, 3 టేయిలే, 4 కులీనా. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును ఎన్నవ ఎస్టేట్ భరించవలసి వచ్చేది? 1 మూడవ, 2 రెండవ, 1 ఒకటవ, 4 రెండవ మరియు మూడవ. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును ఎన్నవ ఎస్టేట్ భరించవలసి వచ్చేది? 1 మూడవ, 2 రెండవ, 3 ఒకటవ, 4 రెండవ మరియు మూడవ ఎస్టేట్లు. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఏ రోజు ప్రాతకాలంలో పారిశ్రామికంలో ప్రధాన గంతికలు మోదాయి? కరెక్ట్ ఆన్సర్ 2 1789 జూలై 14. 1789 అంటే 1 7 8 9 జూలై 14 గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ప్రాతకాలంలో పారిస్ నగరంలో ప్రమాద గంటికలు మోయాయి అంటే కరెక్ట్ ఆన్సర్ 2 1789. 1 7 8 9 1789 జూలై 14 గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 2. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లకు విభజించబడింది? కరెక్ట్ ఆన్సర్ 4 3. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లకు విభజించబడి ఉందంటే 3. ఫస్ట్ దాంట్లో ఎవరు ఉంటారు? ఫస్ట్ ఎస్టేట్లో మతాధికారులు ఉంటారు, 2వ ఎస్టేట్లో కులీనీలు ఉంటారు, 3వ ఎస్టేట్లో రైతులు, సంపన్నులు, వివిధ వర్గాలకు చెందిన వారు ఉంటారు. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లకు విభజించబడి ఉందంటే 3 ఎస్టేట్లు. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పుడు లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించాడు? కరెక్ట్ ఆన్సర్ 1 1774. ఎప్పుడు లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడంటే 1774లో. కరెక్ట్ ఆన్సర్ 1. లూయి 16 పాలనలోని ఫ్రాన్స్ తన ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి ఎక్కడ గల ప్రాంతాలు స్వాతంత్ర పొందడంలో సహాయం చేసింది? కరెక్ట్ ఆన్సర్ 3 అమెరికాలోని 13 వలస ప్రాంతాలు. లూయి 16 పాలనలోని ఫ్రాన్సు తన ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి ఎక్కడ గల ప్రాంతాలు స్వాతంత్ర పొందడంలో సహాయం చేసింది అంటే అమెరికాలోని 13 వలస ప్రాంతాలను స్వాతంత్రం పొందడానికేమో ఫ్రాన్సు లూయి 16 పాలనలో బ్రిటన్ నుండి స్వాతంత్రం పంపడానికి అమెరికాకి సహాయం చేసింది. ఎవరు సహాయం చేశారు? ఫ్రాన్స్ సహాయం చేసింది. ఎవరి కాలంలో సహాయం చేసిందంటే లూయి 16 కాలంలో ఫ్రాన్స్ అనేది అమెరికాకు సహాయం చేసింది. ఎవరి నుండి విడిపించడానికి అంటే బ్రిటన్ నుండి విడిపించడానికి. ఎక్కడంటే అమెరికాలోని 13 వలస ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ 3. రాజు యొక్క నిరంకుశ ధోరణికి ప్రతిరూపమైన దీనిని అందరూ తిరస్కార భావంతో చూసేవారు? కరెక్ట్ ఆన్సర్ 4 బాస్టైల్. రాజు యొక్క నిరంకుశ ధోరణికి ప్రతిరూపమైన దీనిని అందరూ తిరస్కార భావంతో చూసేవారంటే బాస్టైల్. కరెక్ట్ ఆన్సర్ 4. లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతని వయసు? కరెక్ట్ ఆన్సర్ 1 20 సంవత్సరాలు. లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతని వయసు ఎంతంటే 20 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1. సుమారుగా ఎంతమంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ఎదురుగా సమావేశమై జనసైన్యంగా మారాలని నిర్ణయించుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 7,000 మంది. సుమారు ఎంతమంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ఎదురుగా సమావేశమై జనసైన్యంగా మారాలని నిర్ణయించుకున్నారంటే సుమారు 7,000 మంది. కరెక్ట్ ఆన్సర్ 3. పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా ఎప్పటికీ ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలకు వివరించడానికి ఉపయోగిస్తారు? పాత పాలనా విధానం. కరెక్ట్ ఆన్సర్ 2 1789. ఆల్రెడీ ప్రాతకాలం ఎప్పుడు ప్రమాద గంటికలు మోయని చెప్పని చూసారా? అది 1789 కదా. ఆ ముందు పాత పాలనా విధానం అనే పదాన్ని ఉపయోగించేవారు. కరెక్ట్ ఆన్సర్ 2 1789కి ముందు పాత పాలనా విధానం అనే పదాన్ని ఫ్రాన్స్లో సమాజం మరియు సంస్థను వివరించడానికి ఉపయోగించేవారు. కరెక్ట్ ఆన్సర్ 2. దేశ జనాభాలో ఎంత శాతం వరకు రైతాంగమే? కరెక్ట్ ఆన్సర్ 1 90%, 90%. దేశ జనాభాలో ఎంత శాతం వరకు రైతాంగం అంటే 90% వరకు రైతాంగమే. కరెక్ట్ ఆన్సర్ 1. లూయి 16 ఏ దేశపు రాజకుమారిని వివాహం చేసుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ 4 ఆస్ట్రియా. లూయి 16 ఏ దేశపు రాజకుమారిని వివాహం చేసుకున్నాడు అంటే ఆస్ట్రియా దేశపు రాజకుమారిని. కరెక్ట్ ఆన్సర్ 4. టైత్ చర్చి విధించిన పన్ను ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు ఎన్నో వంతు చర్చికి చెల్లించాలంటే 10వ వంతు. కరెక్ట్ ఆన్సర్ 3. టైత్ అంటే చర్చి విధించిన పన్ను ఇది. టైత్ అనేది దాని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు ఎన్నో వంతు పన్ను చర్చికి చెల్లించాలంటే 10వ వంతు. కరెక్ట్ ఆన్సర్ 3. లివర్లు ఫ్రాన్స్లో ద్రవ్య కొనమానం కరెన్సీ ఎప్పటి నుంచి నిలిపివేయబడిందంటే కరెక్ట్ ఆన్సర్ 2 1794 నుంచి నిలిపివేయబడింది. లివర్లు అంటే ఫ్రాన్స్లో ద్రవ్య కొనమానం అంటే ఫ్రాన్స్లో కరెన్సీ అది ఎప్పటి నుంచి నిలిపివేయబడిందంటే 1794 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 2. సుమారు ఎంత శాతం భూమి కులీనీలు, చర్చి, 3వ ఎస్టేట్లోని సంపన్నుల ఆధీనంలో ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 4 60%. సుమారు ఎంత శాతం భూమి కులీనీలు, చర్చి, 3వ ఎస్టేట్లోని సంపన్నుల ఆధీనంలో ఉండేది అంటే 60%. కరెక్ట్ ఆన్సర్ 4 90% మంది రైతాంగం ఉండేరు. 60% భూమి ఏమో అంటే సగం కంటే ఎక్కువ భూమి ఏమో కులీనీలు, చర్చి ఆధీనంలో ఉండేది. వాటినేమో కూలీలు పనిచేసేవాళ్ళు. వాళ్ళు
పన్ను కడితే ప్రభుత్వం నడిచేది, చర్చిలు నడిచేవి, కులనీలు కూడా దాని మీద ఆధారపడేవారు. పని చేసేవాళ్ళు తక్కువ, ఆధారపడేవాళ్ళు ఎక్కువ. విప్లవం కంపల్సరీగా వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4 60%. అనే ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించారు. ఈ టైత్ ఇవన్నీ కాకుండా టేలే అనే పన్నును కూడా నిత్యావసర వస్తువులపై విధించేవారు. కరెక్ట్ ఆన్సర్ 3. అనే ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులపైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు అంటే టేలే. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చుని ఎన్నో ఎస్టేట్ భరించవలసి వచ్చేదంటే 3వ ఎస్టేట్. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చుని ఎన్నో ఎస్టేట్ భరించవలసి వచ్చేదంటే 3వ ఎస్టేట్. 3వ ఎస్టేట్లో ఎక్కువగా రైతాంగమే ఉంటారు కాబట్టి రైతాంగమే భరించేవారు. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.